కాంచన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? చెప్పండి, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటాడా పసుపు? దర్గాలో భయపడి పారిపోయి ఇక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏంటని చూస్తున్నారా? అది దర్గా. ఇది నా చోటు. లేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి చెట్టులా బాగేదనుకో కోసేస్తా. ముఖ్యమైన పనుంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా కెలకాలని ప్రయత్నించాను. మనల్ని చూసి క్యాట్ వాకలు వస్తుంది. నేను చెప్పాను కదా, ఎవడో పోయి ఎవరితో వస్తుందని వచ్చిందా? తెలిసిందా? ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందా? నమస్కారం. నమస్తే. నమస్కారం. చెప్పాను కదా. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? మీ అందరికి తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఇక్కడేమో పాట పడుతూ బాధపడుతున్నావు, వాడు చూస్తుంటే దర్జాగా తిరుగుతున్నాడు. ఇంకా ఇలాంటి వాడిని ఎంత మందిని చూడాలో. ధర్మమే గెలుస్తుందని చెప్పావు కదా, ఇదే నీ ధర్మమా? అన్ని తప్పులు చేస్తే ఆ దుర్మార్గుడు లోపల, ఏ తప్పు చేయక అర్థమైన నేను వెలుపల. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేసాయి. ధర్మమే గెలవాలనుకుంటే నాకు దారుదులే సింహ, దారుదులే. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం.
కలిసి వచ్చరా I